Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 17, Text 39. Gruhardi Sadrisim Bharya, Udoheda Jugipsitam, Eviyashintu Vaisa, Yamsavarna Manukramat. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి గృహస్థ జీవితంలో ఉండగోరు వారు తన వర్ణానికే చెందినది నిందాతీతురాలు వయస్సులో తనకన్నా చిన్నది అయిన కన్యను వివాహం ఆడవలను. మనిషి చాలామంది భార్యలను పొందగోరించో మొదటి వివాహం తర్వాత వరుసగా నిమ్న వర్ణముల నుండి కన్యలను స్వీకరించవలను. తాత్పర్యం ఇక్కడ గృహస్థ కృష్ణుడు ఉద్ధవుడితో వర్ణాశ్రమ ధనము, దానిలో ఇక్కడ ఆశ్రమాల గురించి, గృహస్థ ఆశ్రమం గురించి సమాచారం ఇవ్వబడుతుంది. మనం బ్రహ్మచారి దాకా చదువుతూ వచ్చాను నిన్నటి దాకా. ఎవరైతే బ్రహ్మచారి అయ్యండి అతను అంత శాస్త్రాలు చదివి అంత తపస్సు చేసిన తర్వాత కూడా ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేకపోతే అతను గృహస్థ జీవితంలో ఉంటూ మళ్ళీ ఆత్మసాక్షాత్కారం, ఎందుకంటే అది కూడా ఆశ్రమం, గృహస్థ ఆశ్రమము. కాబట్టి ఈరోజు దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్, పెళ్లి చూపులు, పెళ్ళిళ్ళు, పెళ్లి సంబంధాలు, వీటి గురించి. గృహస్థ జీవితం, గృహస్థుడు కాదలుచుకున్నవాడు తన వర్ణానికి చెందినది, అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణి, క్షత్రియుడు క్షత్రియ కుటుంబం నుంచి, వైశ్యుడు వైశ్య కుటుంబం నుంచి, లేకపోతే దాన్ని అనులోమ విలోమ. అనులోమ అంటే వాడు కోమటాడై ఉండి ఒక బ్రాహ్మణిని పెళ్లి చేసుకోవడం. విలోమ అంటే ఒకడు బ్రాహ్మడై ఉండి ఒక శూద్రాణి ఆమెను పెళ్లి చేసుకోవడం. అంటే సమవర్ణం కాకుండా తనకంటే పై వర్ణము, తనకంటే ఇవన్నీ ఇప్పుడు అందరూ కూడా శూద్రులే. ఇప్పుడు ఇదేం లెక్క ఏం లేదు. ఇప్పుడు ఉండేటువంటి అది వెళ్ళిపోయింది. అనురాధమ్మ, అనురాధం పోయిందా? ఆఖరి దాకా లేదా? ఒకటి వచ్చి దాన్ని ఏమంటారు, మనం హారోస్కోప్, జాతకం చూడడం. జాతకం చూడడం దాని అర్థం కూడా వీళ్ళ స్వభావాలు కలుస్తున్నాయా లేదా. ఎవరికైతే బ్రాహ్మణి స్వభావం ఉంటుందో ఆ బ్రాహ్మణుని చేసుకుంటే ఇద్దరు మెంటాలిటీ ఒక రకంగానే, తపస్సు చేయాలా, దేవుడికి సేవ చేయాలా, మనం భగవత్ప్రాప్తి సరిపోతుంది. ఈవెన్ సినిమాలు చూడాలంటే ఆయన మందిరానికి పోదామంటే అయిపోయింది పని. అక్కడ ఎవడెటు పోవాలా అంటే మనస్సులు కలవాల. అదేదో ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఇన్ని విడాకులు, ఇన్ని గొడవలు రావు కదా. మనసు ఎదగడానికి టైం పడుతుంది. ఇట్ టేక్స్
ఎంత టైం పడుతుందో కూడా మనం చెప్పలేము. మన వెనకటి కర్మలేంది, మన వెనకటి కోరికలేంది, దాన్ని బట్టి మామూలుగా మనకు రావాల్సింది మనలో మనం సుఖంగా ఉండాలి. ఎవరి సహాయం లేకుండా ఎవరిని అంటే నేను ఎవరినో నమ్ముకుని సుఖపడాలంటే అది చచ్చిందంటే అయిపోయినట్టే కదా. ఇంకా జీవితం అంతా కూడా విషాదంగా గడపాలి అనే కదా. లేదా మనం సుఖపడాలని చేసుకున్న తర్వాత మిస్ మ్యాచ్ ఆవిడ మీరు సుఖపడ్డాన్ని వదిలిపెట్టి నరకాన్ని చూపిస్తాను. అంటే కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఇంట్లో రచ్చ ఊరంతా పరువు పోగొట్టుకోవడం. ఎందుకంటే మ్యాచ్ సరిగ్గా లేదు కాబట్టి. అంటే ఏది రాసి పెట్టుంటే అట్లా జీవితంలో మనం ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ ఏది రాసి పెట్టింటే అది వచ్చి తగులుకుంటుంది మనకి. అది తగులుకోవడం వల్ల అంటే మనం హరే కృష్ణ రెండు మాత ఈ జన్మాష్టమి ఆర్టికల్లో అయింది. అడ్వాన్స్లోనే ఉన్నారు మాకంటే. ఎన్ని ఆర్టికల్స్, చాలా పేజీలు ఉన్నాయి. ప్రసాద్ కూతురు కూడా ఏదో అనువాదం చేస్తుందంట. అంటే వర్ణాలు, ఆశ్రమాలు కృష్ణుడు భగవద్గీతలు చెప్పినట్టుగా గుణ కర్మ, గుణాలు కర్మలు మెల్లిగా భజన చేస్తుంటే మన గుణాలు మారచ్చు, మన కర్మలు ఎరగ మనం ఇంతకుముందంతా ఎలాంటి కర్మలు చేసేవాళ్ళం, ఎలాంటి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి రండి, కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. సో మన గుణాలు మారడానికి మనం భజన చేస్తూ ఉంటే మన స్వభావం మారుతుంది. ఇంతకుముందు మనం మాంసాహారం తినేవాళ్ళం, ఇంతకుముందు మనకి సినిమాలు చూసే హాబీ. ఇప్పుడు భజన చేస్తూ ఉంటే మరి అక్కడ కూర్చున్నారు వెళ్ళిపోయి, ఇక్కడ కూర్చుని లౌడ్ అంటున్నారు. అక్కడ కూర్చుంటే అరిచే అంత ఓపిక మాకు లేదు. అక్కడ కూర్చుంటే కేకలు వేయాలంటే వీళ్ళంతా భయపడిపోతారు. ఇంత కేకలు వేస్తున్నాడు. మీరే కొద్దిగా దగ్గరకు వచ్చి కూర్చోండి. కాబట్టి గుణాలు మారడానికి టైం పడుతుంది, అంత సులభం కాదు. కానీ మనం గుణాలు మార్చేటువంటి ప్రక్రియ. ఒకడెవడో సారాయి వదిలిపెట్టి గంజాయి తాగడం ప్రారంభించాడు. సారాయి అలవాటు తప్పింది, కానీ అలాంటిది గంజాయి అలవాటే. ఆ గంజాయి అలవాటు తప్పించి వాడు సిగరెట్ అలవాట్లు పడ్డాడు. మొత్తం ఏదో ఒకటి తీసుకోవాలి. మీరు సారాయి వదిలిపెట్టాను సార్ అంటే పని అయింది. అది గంజాయి అలవాటు అట్లా కొని. గంజాయిలో మత్తు ఎక్కువ, సారాయిలో మత్తు ఎక్కువ. గంజాయిలో మత్తు ఎక్కువ, గంజాయి తర్వాత సారాయి. గంజాయి అంటే డ్రగ్ అడిక్షన్, ఓపియం, మార్ఫిన్ అలవాటు. దాని నుంచి బయటపడడానికి సారాయి అలవాటు అయితే అది వదిలిపెట్టలేడు. ఆ సారాయి అలవాటు వదిలిపెట్టడానికి సిగరెట్ అలవాటు, ఆ సిగరెట్ అలవాటు వదిలిపెట్టడానికి పొగాకు నవ్వడం ప్రారంభించాడు. మొత్తానికి మనిషి బయటపడలేకపోతున్నాడు. అంటే ఈ విధంగా బయటపడలేరు. అది మన భగవన్నామంలో మత్తు కలిగితే అప్పుడు ఈ నకిలీ మత్తు, ఈ హానికరమైన మత్తు వదలాలంటే ఆరోగ్యమైనటువంటి మత్తు అనే మందిరంలో జారాలో ఏమన్నా అరిగోలు గడ్డమైన జారుతాడేమో ఇంటర్వ్యూ చేయడం. కాషాయ గుడ్లు కట్టుకుని వచ్చాడు.
అంటే శారదమ్మ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటే మేము మనుషుల కోసం ఎదురు చూస్తాం. ఎవడొచ్చి చేస్తాడు మందులు, ఎవరు గొడవ. ఇంతకుముందు వచ్చారా మీరు? కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గృహస్థ జీవితం అది స్మూత్గా పోవాలంటే, రఫ్గా కాకుండా దానికి ఎలా సెలక్షన్ చేసుకోవాలి, తన స్వభావానికి మ్యాచ్. వేరే మిగతావన్నీ కూడా ఈ లవ్ మ్యారేజ్లని లేదా మనకి ఫిజికల్ అట్రాక్షన్స్ అని, అందంగా ఉందని, లేదా డబ్బు కోసం అని, లేదా ఉద్యోగం ఉందని ఇటంతా పెళ్లి చేసుకోవడం గురించి ఇక్కడ కృష్ణుడు చెప్పట్లేదు. తన వర్ణానికే అంటే బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు ఎత్తుక్కోవాలా, క్షత్రియులు అయితే క్షత్రియులు ఎత్తుక్కోవాలా, అప్పుడు మ్యాచ్ అవుతుంది. అంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, అడ్జస్ట్ అవుతారు. లేకపోతే మిస్ మ్యాచ్, అప్పుడు ఆ గృహస్థ జీవితం ఆఖరి దాకా నిలబడడం కష్టం అవుతుంది. అంటే ఒక ఆయన ఆవిడ అన్నాడు, విజయవాడ వాళ్ళు 5 కోట్లు ఇచ్చి పెళ్లి చేశాడు కూతురికి. 5 కోట్లు కట్నం ఇచ్చాడు, ఆడంబరంగా. ఇది పెద్ద ఆఫీసరు, ఒకటే కూతురు, గట్టిగా పెళ్లి చేశాడు. వాళ్ళని పెళ్లి చేసిన తర్వాత అంటే మన హిందూ సంప్రదాయంలో ఆ తొలి పండగని మల్లి పండగని దాని ఉద్దేశం ఏదో అక్కడ మీరు తినేసిపోవడం కాదు, అమ్మాయి అడ్జస్ట్ అయిందా లేదా అత్తగా చూడడానికి. సాకు పండగలు, కానీ పోయి చూసేది మన అమ్మాయి సుఖంగా ఉందా లేదా, లేదా వాళ్ళు మన అమ్మాయిని సుఖంగా ఉంచుతున్నారు లేదా, లేదా మన అమ్మాయి వాళ్ళతో అడ్జస్ట్ అయిందా లేదా, 2 పక్కల నుంచి. చప్పట్లు కొట్టాలంటే 2 పక్కల నుంచి ఉంటాయి. ఇద్దరిలో ఎవరు నెమ్మది వ్యక్తి అయినా కూడా ఎట్లా ఒకటి గొడవలు లేకుండా నెట్టుకొస్తూ ఉంటారు. ఇక్కడ దానికి స్వభావం నేను చెప్పేది. ఆయన 5 కోట్లు ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత పోయి పండగలకి మనం ఇంత అపురూపంగా ఇంత వైభవంగా పెళ్లి చేసాం, మన అమ్మాయి చాలా సుఖంగా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఇంత కట్నం ఇచ్చారు, దానికి వాళ్ళు ఫిదా అయిపోయి ఉంటారు. మన వియంకుడు వియపురాలు ఇంత డబ్బులు మనకు వచ్చి, కాబట్టి మన అమ్మాయిని కూడా ప్లస్ మన అమ్మాయి చాలా నెమ్మది అమ్మాయి, ఎప్పుడు జై శ్రీరామ్ అనుకుంటూ ఎప్పుడు భజనలు చేసుకుంటూ సినిమాలు చూసే రకం కాదు అమ్మాయి. అది కూడా అంటే ప్రశాంతంగా ఏదో తన బతికేదో. వీళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్స్, మన అమ్మాయి చాలా చక్కగా అడ్జస్ట్ అయి ఉంటుంది. కానీ అమ్మాయి అత్తగారింట్లో ముభావంగా ఉంది. పాపం కొత్త కుటుంబం మధ్యలోకి వచ్చినందుకు కొద్దిగా వాళ్ళని అంచనాలు వేసుకోవడం, బేరీజులు వేసుకోవడం అట్లా ఏమో జరుగుతుందేమని సరే అని చెప్పి అప్పుడు వాళ్ళు శంకించలేదు. అమ్మాయి ముభావంగా ఉంది. ముభావంగా ఉందంటే సంతోషంగా లేనట్టు, కానీ ఏడవటం లేదు ఇంకా. సరే మళ్ళీ రెండో పండుగ వచ్చినప్పుడు, మూడో పండుగ వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఇంకా అంతకంటే ముందు కంటే కూడా కొద్దిగా అధ్వానంగా. అంటే మొదట్లో వాళ్ళ మధ్యలో ముభావంగా ఉంది, తల్లిదండ్రులు బాగానే మాట్లాడడం. ఆ తర్వాత అది కూడా కొద్దిగా అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. తల్లిదండ్రులకు వయసు ఉంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు, మన అమ్మాయి క్షోభపడుతున్నట్టుంది.
అత్తగారింట్లో సుఖంగా ఉన్నట్లేదు అని చెప్పి ఇంకా తిన్నగా మాట్లాడుకుంటే మేలని చెప్పి పక్కకి తీసుకెళ్ళి అమ్మాయిని ఏదో గుడ్డలు తీయిచ్చేస్తాం అటని చెప్పి పక్కకి తీసుకెళ్ళి ఈ అమ్మ సుఖంగా ఉన్నావు, నీకు ఏమైనా సమస్య, నీ మొహం చూస్తే సమస్యలు ఉన్నట్టున్నాయి, నువ్వు ఏమి మొహమాట పడుకుని చెప్పు, నీ సుఖమే కదా మేము కోరుకునేది అంటే ఇంక ముళ్ళని ఏడుస్తాం. వాడట సతాయిస్తున్నాడు చిన్నదానికి పెద్దగా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు మన పరువు పోతే పోయింది, మాకు కావాల్సిన నీ సుఖం 10 ఇంటికి పోతే 5 కోట్లు పోతే పోయాయి, మన పరువు పోతే పోయింది. పెద్ద కుటుంబం కాబట్టి అంత పెద్ద కుటుంబం అయితే తన న్యూస్ పేపర్లకు ఎక్కుతుంది అంతే కదా. మామూలు చిన్న కుటుంబాలు అయితే న్యూస్ పేపర్లు రాదు. పెద్ద కుటుంబాలు ఏమన్నా జరగానే అంబానీ కుటుంబంలో అనిల్ అంబానీ, ధీరజ్ అంబానీ కుక్కర్లాగా కొట్టుకుంటున్నారు పేపర్లు వాడు కావాలి అని. మీరు కొట్టుకుంటే దానివల్ల వాడికి డబ్బులు ఏం రావు అంటే మీ విషయాలు పేపర్లకు ఎక్కువ. నేను పెద్ద కుటుంబాల వాళ్ళు అంటే పేపర్లకు ఎక్కేస్తాయి అని జరుగుతున్న అంటే కూడా రచ్చ. అయితే ఈ ఫిలిం యాక్టర్లు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఏమున్నా కూడా వెంటనే వీళ్ళు బజార్ కుక్కర్లాగా వెనకాల పడతారు. ఏమయ్యా అంటే మీరు మాకు అంతో ఇంతో ముట్ట చెప్పకపోతే ఇదంతా కూడా మేము పేపర్లకి, వాడి బిజినెస్ వాడిది, వీళ్ళ గొడవలు వీళ్ళది, పేపర్ వాడికి వాడి గొడవ వాడిది అని పేపర్లో సెన్సేషనల్ న్యూస్ ఎట్లా రాయాలి లేదా మనం ఏం రాబట్టుకోవాలా చేస్తాం. ఈ ప్రపంచం అంతా కూడా అందుకే మనం ఒక భజన పాడాం భక్తి వినోద్ ఠాకూర్లు. ఇతరులు ఏడుస్తున్నప్పుడు ఎవరైతే సంతోషపడతారో లేదా ఎవరైతే సంతోషంగా ఉంటో మన పరిస్థితి ఏడుపు పరిస్థితి వస్తుందో ఇది మామూలుగా ఉండేటువంటి ప్రజల యొక్క స్వభావం. నేను సంతోషంగా ఉండాలి, పక్కన వాళ్ళు ఏడుస్తున్నా మనకేం పర్వాలేదు. లేదా కనీసం మనం సంతోషంగా లేకపోతే పక్కన వాడు ఏడుస్తుంటే వాడిని చూస్తేనే మనం సంతోషపడి మనకంటే కూడా వాడి బతుకు అధ్వానంగా ఉంది కాబట్టి కొద్దిగా దానిలో మనం సంతోషం కూడా. దీనంతా శాడిజం అంటే మనం నెగటివ్ మెంటాలిటీ. కాబట్టి ఇక్కడ మనం జాతకాలు చూడడం, ముందు కుటుంబాలని 3-4 మాటలు కలుసుకొని బయటకు వచ్చి నాటకాలు చేయొచ్చు. లోపల ఏం జరుగుతుందో బయటకు వచ్చి అని వేసి కానీ ఇంట్లో ఇవన్నీ తప్పించుకోవడానికి అంత ముందు ఇవన్నీ కూడా. అటు హిందువుల కుటుంబాల్లో మ్యారేజ్లు జరగాలంటే చాలా విధాలుగా దాన్ని పరిశీలన చేస్తారు. తొందరపడకుండా అంటారు ఏదో పెండ్లి అంటే 100 ఏళ్ళ పంట ఏదో అంటారు. పెండ్లి అంటే 100 ఏళ్ళ పంట అంటే ఆ పంట కాస్త మంట కలిసి 100 ఏళ్ళు. ఆ రోజుల్లో విడాకులు ఉండేవి కాదు, ఈ రోజుల్లో కొద్దిగా కనీసం విడాకులు ఉన్నాయి. ఆ రోజుల్లో నెహ్రూ గారు రాకముందు విడాకుల చట్టం ఉండేది కాదు. నెహ్రూ గారు వచ్చిన తర్వాత వాళ్ళ బతుకంతా గందరగోళం కాబట్టి హిందువుల బతుకులన్నీ కూడా గందరగోళం చేయడానికి విడాకులు ప్రవేశపెట్టాడు ఆయన. హిందువుల చట్టాల్లో మను సమితిలో విడాకులు అనే ప్రశ్నే లేదు. ఇదంతా కూడా పాశ్చాత్య పోకడలు. కాబట్టి ఇక్కడ గృహస్థ జీవితంలోకి పోదలుచుకున్నవాడు తన వర్ణానికే చెందినది ఆడది, నిందితురాలు కానిది. అంటే ఆల్రెడీ ఆమె చరిత్ర పాడై ఉంటే మనం తొందరపడి చేసుకుంటే చరిత్ర పాడే పరిస్థితి వచ్చిందంటే మార్చడం అంత సులభం కాదు. మామూలుగా మనం జాగ్రత్తలో ఉండడం, సిగ్గు సంకోచాలు కలిగి ఉండడం, దాన్ని బయటకు వచ్చి దాని నిందితురాలు సమవర్ణానికి చెందినదై ఉండాలా. నిందితురాలు ఆల్రెడీ అఫైర్స్ లేదా పూర్వజన్మ అంటే కొంతమందికి పెళ్లి కాకముందే అఫైర్స్, వాడితో దీంతో అఫైర్లు, అదో పెళ్లి చేసుకుంటే ఏం సుఖంగా ఉంటాడు. అటు ఆలోచనలు ఇటు ఆలోచనలు, వాళ్ళు ఎక్కడో దానికి తాళి కట్టి
దాన్ని కూర్చోబెట్టుకుని వాడి మనసు అంతా అటుపోతుంది ఇటుపోతుంది, అంతే గందరగోళం. మనసు ఎక్కడ ఉంటే పెళ్ళానికి అర్థమవుతుంది, ఈయన నాతో కూర్చుని ఎక్కడ ఆలోచిస్తున్నాడు కూర్చుంటాడు ఏంది వస్తుంది కదా. నాతో కూర్చుని తిన్నగా ఒక స్త్రీని ప్రేమిస్తే మనసు అక్కడే ఉంటుంది, కానీ ఆల్రెడీ మనం ఇట్లాంటివి చాలానే ఇక్కడ కూర్చుని ఏవో డైలాగులు గుర్తొస్తుండే, ఏవో అనుభవాలు గుర్తొస్తుండే, ఏమండి ఇట్లా ఉన్నారు, ఏం లేదు తడుగుకుంటూ ఉండాలి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ముందరే. కానీ ఈ రోజుల్లో ఇవన్నీ తప్పవు, ఎందుకంటే కో ఎడ్యుకేషన్. ఈ ఆడపిల్లకాయలంతా స్కూళ్ళకి పోయి కాలేజీలకు పోయి ఉద్యోగాలకు పోయి ఆ విషయం అది ఇది అంతా కాబట్టి అందరి తలకాయలు గందరగోళంగా ఉంటాయి. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా కూడా కుటుంబంలో కలహాలు అనేటువంటివి తప్పటం లేదు. కానీ ఇక్కడ కృష్ణుడు చెబుతుంది, ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎవరు బయటికి పోయేవాళ్ళు కాదు, మంచి చెడు అంతా తల్లిదండ్రులు చూసుకునేవాళ్ళు. అటువంటి కుటుంబంలో వాళ్ళు ముందరే అని వాళ్ళు చూసుకుని తల్లిదండ్రులు పోయేసి వర్ణము స్వభావాలు బంధువులు ఆ తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు పెళ్లి చూపులకి తీసుకురావడం. నిందాతీతురాలు అంటే ఆయన గురించి ఎలాంటి దాని ఏమంటారు ఫిర్యాదులు లేదా వాళ్ళంతా వీళ్ళు చెప్పుకుంటున్నారు. వయస్సులో తనకన్నా చిన్నది ఆయన కన్యను వివాహం ఆడవాళ్ళు అంటే కొద్దిగా మగాడికి కొద్దిగా మెచ్యూరిటీ. మనిషి పలువురు భార్యలు అంటే ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండి మగవాళ్ళు తక్కువ ఉంటే ఏం చేస్తారు? ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండి మగవాళ్ళు తక్కువ ఉంటే తప్పదు. ఒక్కొక్కడికి 2 భార్యలు 3 భార్యలు లేకపోతే ఆయన వాడు చూసుకుంటాడు. దర్ ఇస్ ప్రొవిజన్. మన హిందూ ధర్మంలో ప్రొవిజన్ ఉంది, 1 కంటే ఎక్కువ భార్యల్ని తీసుకున్నాడు. కానీ దానికి కారణాలు ఉండాలా, తర్వాత స్తోమత ఉండాలా. ఈ రకంగా అది కూడా ఎలా చేసుకోవాలన్నాడు? మొదటి వివాహం తర్వాత రెండో వివాహం చేసుకో. నిమ్న వర్ణాలు అంటే అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళు. బ్రాహ్మణుల దగ్గర క్షత్రులు అడ్జస్ట్ అయిపోతారు. ఇంకో బ్రాహ్మణ శర్మిష్ఠ దేవయ్య అని 2 ఉన్నారు కదా అక్కడ భాగవతంలో. శర్మిష్ఠ దేవయ్య అని ఈయన యయాతి మహారాజు ముందర శర్మిష్ఠ వచ్చి శుక్రాచార్యుడు కూతురు. దేవయ్య అని వచ్చి రాజకన్య. శర్మిష్ఠ రాజకన్య బ్రాహ్మణుడి కూతురు. దేవయ్య అని వచ్చి బ్రాహ్మణుడి కూతురు, శర్మిష్ఠ వచ్చి క్షత్రియుడి కూతురు. ఈయన మొదట్లో దేవయ్య అని వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే బావిలో పడేసిపోతుంది. శర్మిష్ఠ దేవయాన్ని, నువ్వు నేనెవరు అనుకుంటున్నావు, రాజుగారి కూతుర్ని, నువ్వు మా దగ్గర బిచ్చం ఎత్తి బతికే బ్రాహ్మణుడు కూతురు అని చెప్పి బావిలో దూసేసిపోతుంది. అప్పుడు ఈయన ఏత వచ్చి చూస్తాడు. చూసి బ్రాహ్మణుడు కూతురు కాబట్టి ఎంతో అంటే ఆయన మనసు. ఆ తర్వాత మళ్ళీ శర్మిష్ఠ మళ్ళా గొడవ ఇద్దరికి. అంటే ఇవన్నీ ఇద్దరు వ్యక్తులు మనసు పూర్తిగా కలవనేది దాదాపు అసంభవం. కాబట్టి అన్నారు జనరల్గా భార్య అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. ఈ రోజుల్లో భర్త అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. ఈ రోజుల్లో భార్యకి తలకాయ ఉండదు, అది బజారుకి ఎక్కుతుంది. మొగుడు నోరు మూసుకుని కూర్చుంటే పెళ్ళాన్ని పెత్తనం చేస్తూ ఉంటే రోజులు గడిచిపోతూ ఉంటాయి. అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఎవడో ఒకటి తగ్గాలి కదా, లేకపోతే సేమ్ పాయింట్ విడాకులు చట్టం దగ్గరికి పోతారు. అంటే ఈ రకంగా
కొద్దిగా వీలైనంత వరకు ఇవన్నీ ముందు వెనక చూసుకుని కలియుగంలో ఇవన్నీ కూడా సామాన్యం. ఆ రోజుల్లో 100 కుటుంబాలు 1-2 కుటుంబాలు, ఈ రోజుల్లో 100 కుటుంబాలు 1-2 కుటుంబాలు బాగా ఉంటాయి, 98 కుటుంబాలు చితికిపోయి ఉంటాయి. వెనకటి రోజులు 98 కుటుంబాలు బాగానే ఉండే, బజార్లో పడేవాళ్ళు కాదు, 1-2 కుటుంబాలు. అంటే ఇదంతా కూడా పెద్ద సమస్య. మనిషి ఎప్పుడైతే సంసారంలో అడుగు పెట్టదలుచుకుంటాడో ఆయన సమస్యల్ని తలకెక్కించుకోవడానికి రెడీగా ఉండాలి. ఎంతోమందితో డీల్ చేయాల్సి వస్తుంది. అత్తగారు, మామగారు, మరుదులు, కోడళ్ళు, వీళ్ళందరి మధ్యలో నెట్టుకు రావాలి. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా భార్య ఎల్లప్పుడూ తప్పకుండా శీలవతి అయి ఉండవను. అనగా బ్రాహ్మణుడు బ్రాహ్మణ వంశానికి చెందిన కన్యను, క్షత్రియ కన్యను, వైశ్యురాలిని వివాహం ఆడవను. అటువంటి కన్యలు వాళ్ళ భర్తలకి ఆయా వ్యాపారాల్లో, వాళ్ళు కూడా రజోగుణంలో ఉంటారు, ప్రోత్సాహాన్ని ఇవ్వగలరు. ఇక శూద్రురాలిని వివాహం ఆడవను. భార్యగా స్వీకరింపనున్న కన్య పూర్వ చరిత్ర గుణాల్లో నిందాతీతురాలై ఉండవు. తనకన్నా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు, ఇది నాకు తెలియదు, మామూలుగా 5 ఏళ్ళు అనుకుంటా ఉంటాను. ఇక్కడ ఏం రాస్తున్నారు ప్రభుపాద? భార్య తనకన్నా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా, అంటే బాగానే ఉంది గ్యాప్ కదా. మామూలుగా మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటున్నాం. ఇక్కడ ప్రభుపాద అబ్బాయి కన్నా అమ్మాయి 5 ఏళ్ళు తక్కువ అయితే, వాడికి 25 ఏళ్ళు అయితే ఈమెకి 20 ఏళ్ళు, వాడికి 25 ఏళ్ళు అయితే ఈమెకి 17 ఏళ్ళైనా కూడా పర్వాలేదు అని ప్రభుపాద. తనకన్నా 5 నుండి 10 ఏళ్ళు, అంతకంటే చిన్నది పనికిరాదు. మళ్ళీ మనిషి రెండవ భార్యను స్వీకరించుకోవడంతో అనుక్రమాత్ తొలి వివాహం పూర్తి అయినంత వరకు, అంటే ముందు ఒక పెళ్ళి పూర్తిగా అయిన తర్వాత, అంటే గమనించాలి మొదటి భార్యకి ఇష్టం ఉందా లేదా ఇవన్నీ కూడా ముందు వెనక చూసుకొని, అంటే ముందరే తప్పటడుగు లేకుండా అనుక్రమాత్ తొలి వివాహం ఆ తంతు పూర్తయిన తర్వాత రెండవ భార్యను నిమ్న వర్ణము నుండి, దానివల్ల తగ్గి ఉంటుంది, అదే నిమ్న వర్ణం తగ్గి ఉంటుంది. అతడు మూడవ మారు వివాహం చేసుకొని గురించో మరింత నిమ్న వర్ణానికి. మా కుటుంబంలోనే మా పిన్ని వాళ్ళ అబ్బాయి, 2 పిన్నులు ఉన్నారు నాకు. ఏం పేరు ఏంటిదో కాముడక్కయ్య అనేవాళ్ళు. అదే చిన్నప్పుడు అలవాటు తప్పి వాళ్ళు చిన్న పిన్ని అక్కయ్య అంటే వయసులో తేడు. మేమంతా కూడా కామాక్షి ఉంటుందేమో పేరు, ఇప్పుడు పేరు పూర్తిగా అడగలే. ఇప్పుడు కూడా కాముడక్కయ్య అనేవాళ్ళం. పిన్ని, రవి పిన్ని అని 2 ఉన్నారు. ఈ రవి పిన్ని వాళ్ళ అబ్బాయి ఆయన 4 పెళ్ళాలను వదిలిపెట్టాడు. బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి వదిలిపెట్టినా కూడా ఒక అమ్మాయిని వదిలిపెట్టి ఇంకో అమ్మాయి తయారవుతాను పెళ్లి చేసుకోవడానికి. దానికి బుద్ధి లేదు. వీడిట అంటాడు, ఏం చేస్తాడు, 5 పెళ్ళిళ్ళు చేస్తాడు, 4 వదిలిపెట్టేస్తాడు, విడాకులు తీసుకుని. వాడికి ఇవ్వాల్సినాడు ఇవ్వగలిగి, అంటే ఆయన బాగా సంపాదన ఉన్నట్టుంది, మంచి పొజిషన్లో, నెలకి 20 లక్షలు ఎంత సంపాదిస్తాడు ఏదో ఉన్నట్టుంది. లేకపోతే ఎట్ట తీసుకుంటారు అట్లా. నేను మన పని ప్రచారమే కదా. మా బాబాయ్తో అప్పారావు అని చెప్పి ఆయన పేరు రాసుకుంటే, ఇట్లా మా అబ్బాయి 4వ పెళ్ళికి తయారవుతున్నాడు. బ్రాహ్మణులు అంత బ్రాహ్మణే కదా. నేను 3 చూశాడు కదా, ఇంకా అదే పద్ధతి, ఇంకా చాలా అక్కడికి ఆపు చేసి
హరే రామ హరే కృష్ణ అనుకోవచ్చు కదా. వాడు వదిలిపెట్టకపోతే మేమేం చేస్తాం సార్, మా అబ్బాయి సుఖమే కదా తల్లిదండ్రులు జరుగుతుంది. కాబట్టి ప్రభుపాద కూడా ఇక్కడ భాగవతంలో కూడా వస్తుంది. అని ఆ రోజుల్లోనే శాస్త్రాల ప్రకారం 3వ మారు పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లి చేసుకొనవచ్చు. మా నాయన కూడా 2 పెళ్ళిళ్ళు అయినాయి, మీకు తెలియదు. మొదటి పిల్ల ఎందుకో చనిపోయిందంటే ఒక పిల్లాన్ని కానీ, తర్వాత 2వ పెళ్ళానికి మేమంతా పుట్టాం, 5గురు పుట్టాం. మళ్ళీ మా మదరు రికార్డులో పైకి అతని కొడుకులాగా చూసుకోవడం, కానీ అసలు వాడేవాడు మనకి. మొదటి పెళ్ళాం కొడుకు పైకి మాత్రం వీడు మా అబ్బాయి అటాడు, కానీ లోపల వీడు నాకు పుట్టలేదు, వీడితో మనకేది అంటే మామూలుగా ప్రతి తల్లికి తన పిల్లల మీద, ప్రతి కోడి తన పిల్లలు చూసుకుంటాడు, అదే పద్ధతి. కానీ మనం మంచి మనుషులు అయితే కొద్దిగా వీటిని దాటగలగాలి. సామాన్యంగా దాటలేరు కొంతమంది చక్కటి బ్రాహ్మణులు, అంటే ఎవరైతే అందరి ఎడ సమానంగా ఉండాలా అటువంటి. అది మామూలుగా పక్షపాతం అనేది సౌత్ తల్లి అంటారు కానీ సౌత్ తల్లి పోరు, దానిలో కూడా ఉంది. భాగవతంలో కూడా సునీత సురుచి రాజా ఉత్తానపాడికి గొడవ పెద్ద కుటుంబం, మంచి కుటుంబం, సామాన్యులు కాదు. కానీ కొద్దిగా ఆడవాళ్ళ మధ్య కొద్దిగా కిరికిరు, దానివల్ల అది ఎక్కడి దాకా పోయిందంటే భాగవతం పేజీలోకి ఎక్కేసింది ఆ స్టోరీ కాస్త. ఉదాహరణకు బ్రాహ్మణుడి మొదటి భార్య బ్రాహ్మణ అయి ఉండవను, అతని 2వ భార్య క్షత్రియ వర్ణానికి చెందింది కావాలి, అతని 3వ భార్య వైశ్య వర్ణానికి, 4వ భార్య ఇంతమందిని తీసుకోవచ్చు. 4వ భార్య అంటే మగవాడు యోగ్యుడై ఉండి వీళ్ళని భరించగలిగితే, వీళ్ళని చూసుకోగలిగితే, వీళ్ళని నడపగలిగితే వాళ్ళకి తెలివితేటలుంటాయి. క్షత్రియుడు తొలి వివాహం క్షత్రియ కన్య, తర్వాత వైశ్య శూద్ర. వైశ్యుడు 2, శూద్రుడు కేవలం శూద్రవర్ణం నుంచే. శూద్రుడు పెళ్లి చేసుకుంటే పై వర్ణాల వాళ్ళ జీవితాలు పాడవుతాయి. కాబట్టి శూద్రుడు మాత్రం శూద్రాన్ని, బ్రాహ్మణుడు శూద్రాన్ని పెళ్లి చేసుకోవచ్చు, బ్రాహ్మణుడు కోమటి దాన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఈ క్రమానుగతమైన వివాహం వల్ల కుటుంబంలో శాంతి నెలకొని ఉండగలదు. ఈ విధంగా వివాహ సంబంధమైన ఉపదేశములు విశుద్ధ భక్తులు కాని వారికి, భక్తి మార్గంలో పోయే వాళ్ళని మనం దీనిలోకి లాగడానికి కాదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అటువంటి వాళ్ళకి ఇటువంటి విషయాలు తెలిసి ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ